అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారికి మార్చ్ 25వ తేదీన మంగళవారం నాడు వీరి దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి కనుక కుంభరాశి వారు మన ఛానల్ను మన వీడియోను కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మరి కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని కనుక ఉండుంటే మీకు నిరాశ చెంది ఉంటే ఒకసారి గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియపరుస్తారు గురువుగారు. అలాగే మనకు శాశ్వతమైనటువంటి ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9030108299. ఇక ఇప్పుడు మనం కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే కుంభరాశి వారు చాలా మంచి స్వభావం కలిగిన వారండి. ఎటువంటి సమస్యలైనా కానీ చాలా చాకచక్యంగా లోటుపాట్ల గురించి చాలా బాగా అనుభవం ఉన్నటువంటి మహాజ్ఞానవంతమైనటువంటి ఈ యొక్క కుంభరాశి వారు ఏ సమస్యనైనా కానీ చివరి వరకు అంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం కోసం ఎందాకైనా సరే పోరాడతారండి. చాలా ఎక్కువగా ఓర్పు నేర్పులు కలిగిన వారు, అలాగే అంతే కోపం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే రేపటి రోజున వీరి దిన ఫలితాల ప్రకారం కొన్ని శుభవార్తలు అలాగే కొన్ని చిన్నపాటి అశుభవార్తలు వినేటటువంటి సూచనలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజున మీరు ఆ ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి, ఏ దేవతారాధన మీకు చేసుకోవడం వల్ల రేపటి రోజున ఆ చిన్నపాటి సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటాయి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క ఫలాల గురించి తెలుసుకుందాం. బిడ్డలు కానీ లేదంటే వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం వలన మీ యొక్క వైవాహిక జీవితంపై కొంచెం అదైతే ప్రభావాన్ని రేపటి రోజున నేరుగా చూపించగలదండి. కాబట్టి కొంచెం వృద్ధుల యొక్క ఆరోగ్యం పట్ల కానీ లేదంటే సంతానం యొక్క ఆరోగ్యం పట్ల కానీ కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా కొంచెం ఎమ్మటే అలర్ట్గా ఉండేసి వైద్యుని సంప్రదించండి. అందువల్ల మీకు కొంచెం ఆందోళన అయితే కలిగించేటటువంటి అంశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరికైనా కానీ ఇంట్లో వారికి ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే అప్రమత్తంగా ఉండండి. అలాగే వాటి వలన కొంచెం మీరైతే రేపటి రోజున బాగా ఒత్తిడికి గురవుతారు. అలాగే ఎక్కువగా టెన్షన్స్ గురయ్యేటటువంటి ఛాన్సెస్ రేపటి రోజున మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి నిదానంగా ఆరోగ్యం పట్ల కొంచెం అశ్రద్ధ వహించకుండా కొంచెం ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా వృద్ధుల యొక్క ఆరోగ్యం పట్ల అలాగే బిడ్డల ఆరోగ్యం పట్ల ఈ విధంగా మీరు కొంచెం ఏదైతే ఆ నిర్లక్ష్య భావం ఏర్పరచుకున్నారో ఆ యొక్క నిర్లక్ష్య భావం తొలగించుకొని రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని కానీ మంచి వైద్యుని అయితే సంప్రదించి వారికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని సక్రమంగా అందే విధంగా చూడండి. వారు బాగుంటేనే మీరు బాగుంటారు. కాబట్టి వారికి సరిపడా మంచి ఆరోగ్యాన్ని అయితే అందివ్వడంలో మీ యొక్క ప్రోద్బలాన్ని చూపించండి. ఇక అలాగే మీకు కొంచెం ఆ విషయం పట్ల కొంచెం ఆందోళన కలిగించేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరైతే ఎక్కువగా టెన్షన్స్ గురి కాకండి. ఇక అలాగే మీకు తెలిసిన వారి ద్వారా కొంచెం మీకు రేపటి రోజున ఆదాయ మార్గాలను చక్కగా మీరైతే పొందేటటువంటి ఛాన్సెస్ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా అంటే మీకు ఇప్పటివరకు చేసినటువంటి పని పట్ల కావచ్చు లేదంటే కొత్త ఆదాయ మార్గాలు కావచ్చు, ఈ విధంగా రేపటి రోజున మీకైతే ఒక మంచి మార్గం అయితే మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఇంటి పనులు కూడా పూర్తి చేయడంలో పిల్లలు కూడా మీకు సహాయపడతారు. ఎవరైతే కొత్తగా ఇంటి పనులు చేపట్టిన వారు ఉంటారో కుంభరాశి వారు వారికి చక్కగా మీరైతే రేపటి రోజున మీ ఇంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేయడంలో మీ పిల్లలు కూడా మీకైతే సహాయపడతారండి. ఇక ఈ రోజున గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తబోతున్నాయి. అంటే మీ యొక్క భాగస్వామితో మీరు చాలా చక్కగా సఖ్యంగా ఉంటారు. చాలా రోజుల తర్వాత వారిని చక్కగా కాసేపు కూర్చొని ఇంట్లో సమస్యలన్నింటినీ కూడా అంటే ఒక మంచి పరిష్కారం మీకు పిల్లల పట్ల కానీ లేదంటే ఇంట్లో ఏదైనా ఆర్థిక పరిస్థితి వలన కానీ మీకంతా కూడా కొంచెం రిలీఫ్ అయ్యేటటువంటి సమయంలో కొంచెం మీ భాగస్వామితో కలిసి సంతోషంగా అయితే కాసేపు గడపబోతున్నారు. ప్రేమ తాలూకు పారవస్యాన్ని కూడా మీరు రేపటి రోజున అనుభూతి చెందుతారు. ఎవరైతే ప్రేమికులు ఉంటారో రేపటి రోజున వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇరుపక్షాల కుటుంబాల నుంచి కూడా మీకు ఒత్తిడి కాకుండా కొంచెం వారైతే ఏదైనా కానీ మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలపై చర్చ జరగడం వల్ల కొంచెం ఏదైనా కానీ ఇప్పటి వరకు ఒప్పుకోనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కూడా పూర్తిగా తొలగిపోయి ఇరు కుటుంబాల మధ్య కొంచెం ప్రేమ అంకురించే విధంగా మీకు సక్సెస్ అయ్యే విధంగా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమికుల పరంగా రేపటి రోజున చాలా బాగుంటుంది. ఇక అలాగే ఏదైనా కానీ కొత్త విద్యలు కానీ లేదంటే కొత్త పనులు కానీ నేర్చుకోవాలనేటటువంటి మీ దృక్పథం చాలా గొప్పది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున మీరు మొదలు పెట్టబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే కొత్తవి ఏదైనా ఒక పని చేయాలి అని కానీ లేదంటే కొత్తగా ఏదైనా మీరు నేర్చుకోవాలనుకుంటున్నా కానీ ఏ పని పట్ల అయినా కానీ రేపటి రోజున పూర్తిగా శ్రద్ధ చూపిస్తారు. అలా శ్రద్ధ చూపించినప్పుడు కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు. అలాగే మీరు ఆకస్మికంగా మీరు చేసేటటువంటి కొన్ని పనులకు సెలవులు పెట్టి మీ కుటుంబంతో కూడా కాస్త సమయాన్ని అయితే రేపటి రోజున గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవలి కాలంలో చాలా ఆనందిస్తూ ఉండి ఈరోజు మరింత ఎక్కువగా ఆనందాన్ని మీకు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కొంతమంది ఎవరైతే
ఇప్పటి వరకు కొంచెం చిన్నపాటి గొడవలకు తలెత్తేటటువంటి అంశాలు జరిగినప్పటికీ కూడా అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున సంతోషంగా గడిపేందుకు ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మీరైతే రేపటి రోజున భావించాలండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ముఖ్యంగా ఈ యొక్క ఇంట్లో వారికి కొంచెం అనారోగ్య సమస్యలతో కొంచెం మిమ్మల్ని టెన్షన్స్ గురి చేసినప్పటికీ కూడా మిగతావన్నీ కూడా మీకు చాలా అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి విషయాలేనండి. ఇక మీరు రేపటి రోజున పరమేశ్వరుడు ఆరాధన ఎక్కువగా మీకు చాలా అంటే చాలా మంచి ఉత్తమంగా ఉంటుంది. అలాగే నవగ్రహ ఆరాధన కూడా కుంభరాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే పరమేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత లింగార్చన అంటే శివలింగానికి నీటిని అందించడం మంచిగా, లేదంటే ఇంకేదైనా కానీ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఎన్నో అభిషేకాలు ఉన్నాయండి. స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకాలు చేసుకోవడం వల్ల మీకు మనసులో ఉన్నటువంటి అంటే ఏదైనా సంకటాలు ఉన్నా కానీ అవన్నీ కూడా దూరం అయిపోతాయనే చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీకు ముఖ్యమైనటువంటి ఒక వ్యవహారంలో మీకు ధన సహాయం అయితే అందుతుందని చెప్పాను కదా. ఆ ధన సహాయం వలన మీరు మీ ఇంటిల పాది కూడా చాలా సంతోషించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భవిష్యత్తు ప్రణాళికల్లో కొన్నిటిని మీరు రేపటి రోజున అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. మీ పిల్లల సహాయంతో చక్కగా మీరు చేసేటటువంటి కొన్ని పనుల్లో మీ పిల్లల సహకారంతో మీరు చక్కగా ఆ పనులు నెరవేర్చగలుగుతారు. బంధుమిత్రులతో రేపటి రోజున సంతోషంగా గడుపుతారు. అలాగే రేపటి రోజున మీరు మంగళవారం కాబట్టి ఎంతైనా ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి రేపటి రోజున హనుమాన్ చాలీసా కూడా చేసుకోండి. అలాగే దుర్గా ధ్యానం కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మధ్యమ ఫలితాలు రేపటి రోజున మీకు కనిపిస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుందంటే మీరు చేసేటటువంటి మంచి మంచి పనులు ఉంటాయి కదా. ఎవరికైనా కానీ పేదవారికి దాన ధర్మాలు చేయడం కానీ, లేదంటే ఎవరికైనా వస్తు రూపేనా లేదంటే ధన రూపేనా ఇలా ఎవరో ఒకరికి యాచకులకు కానీ ఏదో ఒక సహాయం మీ వంతు మీరుగా అందిస్తూ ఉంటారు కదా. ఆ విధంగా మీకైతే మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక మీరు అలాంటి పనులు ఏదైనా కానీ ప్రారంభించేటటువంటి పనిలో కొంచెం శ్రమ అయితే అధికంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో తెలివిగా ఆలోచించండి, మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక మిత్రుల సూచనలు కూడా మీకు అన్ని విధాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఎవరితోనూ అభిప్రాయ భేదాలు రాకుండా రేపటి రోజున చూసుకోండి. ఎటువంటి విషయాలైనా కానీ మిత్రులకు చెప్పినా కానీ అంటే కొంచెం వారి పట్లనే మీకు అభిప్రాయ భేదాలు రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నమ్మించి మోసం చేసేవారు కూడా ఉంటారు కాబట్టి మీరు ఎంత నమ్ముతారో ఎదుటివారు కూడా మిమ్మల్ని మోసం చేయడానికి కూడా అంతే ఈజీగా మిమ్మల్ని అయితే మోసం చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల మీరు అనుకూలతలను ప్రతికూలంగా చేసుకుంటారు, మంచి ఫలితాలను పొందుతారు. అలాగే అందరితోనూ సంతోషంగా గడపగలుగుతారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే లావాదేవీల విషయాల్లో కూడా మీకు అంటే కీలక కొనుగోలు వ్యవహారాల్లో మీకు లాభం చేకూరుతుందనే చెప్పుకోవాలి. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు ఎక్కువగా పెరుగుతారు. మీరు చేసేటటువంటి పని పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపి మిమ్మల్ని అభిమానించేవారు ఇంకాస్త ఎక్కువగా అభిమానిస్తారు. ఆంజనేయ స్వామి వారి ఆరాధన మీకు రేపటి రోజున శుభప్రదంగా మారబోతుంది. పట్టుదలతో పనిచేయండి, కార్యసిద్ధి ఉంటుంది. నమ్మకంతో చేసేటటువంటి పనుల నుంచి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలాగే రేపటి రోజున ఆర్థికంగా అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో కొంచెం ఆలోచనలకైతే జాగ్రత్తగా పదును పెట్టి ఆ తర్వాత వ్యవహరించండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం మీకైతే లభిస్తుంది. అలాగే చంచల బుద్ధితో వ్యవహరించి వచ్చినటువంటి అవకాశాలను కొన్ని చేజార్చుకోకండి. వృధా ప్రయాణాలు చేయకండి. ఒక వార్త మిమ్మల్ని బాధ కలిగిస్తుంది కాబట్టి ఆ అనారోగ్య సమస్యలే కాస్త ఇబ్బంది పెట్టేలా రేపటి రోజున మారబోతున్నాయి కాబట్టి అనారోగ్య సమస్యలకు సంబంధించి మీరు కొంచెం జాగ్రత్త వహించండి. సూర్యారాధన చేసుకోండి. అలాగే ఆదిత్య స్తోత్రం పఠించండి. బంధువుల అండదండలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క సహస్రనామం కూడా చదువుకోవడం వల్ల మీకు ఇంకా అత్యద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక అలాగే అన్ని విధాలుగా రేపటి రోజున మీకు కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు కనిపిస్తున్నాయి. కొంచెం శుభ ఫలితాలను పొందేందుకు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కీలక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించి మిగతా విషయాలన్నింటిలో కూడా నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఇక మరి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి యొక్క దిన ఫలితాలు రేపటి రోజున మీకు ఈ విధంగా ఉండబోతున్నాయి. తెలుసుకున్నారు కదండి. మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.